అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర అన్న రచనను చదువుకుంటున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. ఆ అసమర్థుని గోడేమిటో విందాం పదండి. అసమర్థుని భార్య పొయ్యిలో బూడిద ఎత్తివేస్తూ, పాపా, ఇంటి ముందు కొంచెం ముగ్గు వేయమ్మా అని చెప్పింది కూతురుతో. సీతారామారావు భార్య, ఇంకా బాగా తెల్లవారలేదు, ఆలస్యమైతే వచ్చే పోయే జనాల వల్ల వీలుండదని చీకటితోనే ఇంటి ముందు ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గు వేయడం ఆమెకు అలవాటు. ఈ మధ్య మాసిన బట్టలు కట్టుకుని బయటకు వస్తే సీతారామారావు మండిపడ్డాడు. నా పరువు తీసివేయడానికే ఈ పనులన్నీ చేస్తున్నా అన్నాడు. అప్పటినుంచి ఆమెకు అటు తొంగి చూడటానికే భయంగా ఉంది. పాప ముగ్గు డబ్బా తీసుకుని బయటకు వెళ్ళింది. ఆమె పొయ్యిలో బూడిద చీపురు మీద వేసుకుని పెంటపోగు మీద పోసి వచ్చింది. పెంటపోగు పాపం పెరిగినట్టు పెరుగుతూ ఉంది. ఇంతలో పాల మనిషి వచ్చింది. చేతిలోని పాల చెంబు అందిస్తూ, ఇవాళ డబ్బిప్పిస్తారా అమ్మా అని అడిగింది. ఎంత అయింది వెంకమ్మ అని అడిగింది ఆమె. ఎంతవకేమమ్మా, ఇవాళతో 2 నెలలు పూర్తయినాయి. కిందటి నెల 19 రూపాయల 6 అణాలు ఇవ్వాలి. ఈ నెల 17 రూపాయల 3 అణాలు. 19, 17, 36. ఈ నెల 3 అణాలు వెళ్ళి కిందటి నెల 6 అణాల్లో పడితే 9 అణాలు. మొత్తం 36 రూపాయల 9 అణాలు. ముందే కూతురుతో సమగ్రంగా విషయాలన్నీ చర్చించి రాకపోతే మాత్రం పాలమనిషి ఇంత తేలిగ్గా లెక్క తేలవగలిగేది కాదు. 36 రూపాయలు అనుకుంది ఆమె మనసులో. నేనైనా చీటికి మాటికి అడిగేదాన్ని కాదు. పెద్దయ్య గారి టైం నుంచి బోస్తున్నా. అమ్మగారికి తెలుసుగా నా సంగతి. ఇప్పుడు అవసరం వచ్చి అడుగుతున్నా. అమ్మాయి కాపురానికి వెళ్తుంది. ఇంట్లో పెద్దముండనని ఉన్న తర్వాత దానికింత చీరగుడ్డ, రవికగుడ్డ అని పెట్టకపోతే దాని ప్రాణం ఉసూరుమంటుంది. ఆ ఇంట్లో వతనుగా పోసేవాళ్ళెవరూ డబ్బు కోసం ఇబ్బంది పెట్టరు. చాలా కాలం నుంచి ఇస్తూ ఉండడం కారణం కావచ్చు. ఖాతాలో ఎంత కలుపుకున్నా అడక్కపోవడం అది కారణం కావచ్చు. ఆగిందానివి ఎట్టాగో ఆగేవు. ఇవాళ కూడా ఆగు వెంకమ్మ. వారింకా నిద్రలేవలేదు. లేవగానే అడిగి తీసుకొని రేపు తప్పకుండా ఇస్తాను అంది ఆమె. సరేలే అమ్మా అని వెళ్ళిపోయింది వెంకమ్మ. వెంకమ్మ అడగ్గానే డబ్బు ఇవ్వలేకపోయినందుకు ఆమె మనసు చాలా నొచ్చుకుంది. పాపం, ఎంత అవసరం ఉండి అడిగిందో. కూతురు కొత్తగా కాపురానికి వెళ్ళడం ఆయే. కానీ తనేం చేయగలదు? ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. ఆమె కళ్ళు చెమగిలినాయి. ఆ ఊళ్ళో పంపులు లేవు. ఆ పేటలో బావులు లేవు. పంపు, బావి ఆ ఇంట్లోనే ఉన్నాయి. అందుకని తెల్లవారి గట్ల నుంచి ఆ చుట్టుప్రక్కల వాళ్ళంతా నీళ్లకి కడవలు భుజాన పెట్టుకుని చీమల బారుకు మళ్ళే వస్తుంటారు. ఆ ఇంటికి ఆడవాళ్ళు కడవలు భుజాన పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ భయంగా అడుగు వేసుకుంటూ వస్తారు. ఒక పడుచమ్మాయి కడవ భుజాన పెట్టుకుని వాల్చూపులు చూస్తూ వస్తూ ఉంటే, ఇంట్లో ఉండే ముసలిది కుండ భుజాన పెట్టుకుని ఆ పిల్లనే కనిపెట్టి చూస్తూ వెనకాలే వస్తూ ఉంటుంది. మగవాళ్ళు మాత్రం 2 చేతుల్లో 2 బుంగలు పట్టుకుని ధనాధనామని అంగలు పంగలు వేసుకుంటూ వస్తుంటారు. ఎదురుపడ్డ పడుచు తొలగిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది. వెనక ఉన్న ముసలిది, రామయ్య గారి లక్ష్మయ్య కాదటే, వాడికి తొలుగుతావెందుకు, నీకు అన్నవంటివాడు అని ప్రమాదం లేని చుట్టరికం కలుపుతుంది. కానీ అప్పటికే కడవలో నీళ్లొచ్చింది. కడవ ఎత్తుకున్న భుజం ఒక పక్క రవిక తడిసి ఉంటాయి పడుచుకి. సీనయ్య నీళ్లకొచ్చాడు. సీనయ్య నీళ్లకు రావడం చూసి, ఇవాళ కొంచెం ఇంట్లో నీళ్లు పోసిపో సీనయ్య అందామె. పోస్తానమ్మా అన్నాడు సీనయ్య బావి ఒడ్డు ఎక్కుతూ. సీనయ్యది పల్నాటి సీమ. ఈ ఊరు ఎందుకొచ్చావు సీనయ్య అని ఎవరైనా అడిగితే, బతకడానికి
అని వెతుక్కోకుండా జవాబు చెప్తాడు. లాగుడు బండి ఒకటి అద్దెకు తీసుకొని దానివల్ల పొట్టపోసుకుంటూ ఉంటాడు. 116 సంపాదించి స్వగ్రామం వెళ్ళి పెళ్లి చేసుకోవాలని అతని కోరిక. తీరిగ్గా ఉన్నప్పుడు ఆ పని ఈ పని చేసిపెట్టి కూరానారా పెట్టించుకు వెళ్తుంటాడు. అతనికి వండి పెట్టేవాళ్ళు లేరు. ఇన్ని బియ్యం వండుకొని తింటూ ఉంటాడు. ఆమె వంట ఇల్లు శుభ్రం చేసి పొయ్యి రాజేసింది. సీనయ్య దొడ్లో గాబులో నీళ్లు పోస్తున్నాడు. పాప ముగ్గు డబ్బా చేత్తో పట్టుకుని వచ్చింది. వేశావా అమ్మా? దొడ్లో కూడా వేసిరా, మా అమ్మ కదూ. వేశానే అంటే దొడ్లో? గేట్లో, వాకిట్లో, సందువాకిట్లో, దొడ్లో అన్ని చోట్ల వేశాను. ఆ పిల్ల చెప్పించుకోకుండా పనులు చేస్తున్నందుకు తల్లికి సంతోషం కలిగింది. వెళ్ళమ్మా, వెళ్ళు, కాసేపు చదువు, ఇంతలో కాఫీ కాస్తాను, కాఫీ తాగి బడికి వెళ్దూగాని. దామరి బడికి వెళ్లే ముందు 1 గంట సేపు తల్లితో పాఠాలు చెప్పించుకోవడం పిల్లకి అలవాటు. ఇవాళ నాకు తీరదమ్మా, నువ్వే చదువుకో. ఏముంది, రాత్రి చదువుకున్న పాఠాలేగా అంది తల్లి. కానీ చదువుకోవడం కోసం వెళ్ళడానికి బదులు తల్లి దగ్గరికి వచ్చి కూర్చొని, ఒక్కరోజు బడికి వెళ్ళకపోతే ఏమమ్మా అని అడిగింది పాప. వెళ్ళకపోతే చదువు ఎట్లా వస్తుంది? ఇక్కడుండి ఏం చేస్తావు? అంట్లు తోముతాను. నువ్వా? నాకు చేతవునే, తెల్లగా మెరిసిపోయేట్టు తోముతాను. రోజు నువ్వు తోముతుంటే చూడటంలా? ఏముంది, ఇంత పేడ తెచ్చుకొని ఇంత బూడిద వేసుకుని కూర్చుంటే మిలమిలా మెరిసిపోతాయి. తల్లికి ఏదో జ్ఞాపకం వచ్చింది. విచారంగా పిల్లని దగ్గరకు తీసుకొని, నేనుండగా ఆ పని నీకెందుకమ్మా అంది. రాత్రి ఒంట్లో బాగాలేదంటివే. తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆమెకు ఒంట్లో బాగాలేని మాట నిజమే. కానీ అప్పుడే కూతుర్ని ఈ పనుల్లోకి దింపగలుగుతుందా? తను చేస్తున్నది చాలదు. తల్లి మెదలకుండా కూర్చోవటం వల్ల కూతురికి ధైర్యం వచ్చింది. నేను బడికి వెళ్ళనమ్మా. మాస్టర్ గారు మాట్లాడితే జీతం జీతం అంటారు. నాన్నని అడిగితే కోప్పడతారు అంది. ఆ రోజు పిల్ల బడికి వెళ్ళలేదు. తల్లి బలవంత పెట్టలేకపోయింది. కూతురు అంట్లు తోముతూ ఉంది. తల్లి కూరగాయలు బేరం చేస్తుంది. మొన్న దోసకాయలు ఇచ్చి వెళ్ళావు, అన్నీ చేదు విషాలైనాయి. ఒక్క కాయన పనికిరాలేదు. నీ దగ్గరంతా దండగ బేరంగా ఉంది. నా దొడ్లో పడినయ్యా తల్లి, మారుబేరానికి అమ్ముకునే ముండని. నా మట్టుకి ఏం తెలుస్తుంది? వాళ్ళిస్తారు, నేను వేసుకొస్తాను. మీ బోటి మహారాజులు కొంటే 4 డబ్బులు మిగిలితే నా పొట్ట నిండుతుంది. ఇవాళైనా మంచికాయలు తెచ్చావా? మంచి అనే తెచ్చా. మంచి కాకపోతే నా మొహం ఎవరు చూస్తారు? ఆ ముసల్ది మంచి కాయలు తేదని ఆమెకు తెలుసు. చౌకబారు కాయలు వేసుకొచ్చి గిట్టిన చోట గిట్టినట్లు ఇచ్చిపోతుంది. అయినా కొనక తనకు తప్పేదేముంది? మార్కెట్కు పంపడానికి ఇంట్లో డబ్బు లేదు. ఈ ముసల్దైతే రేపు రమ్మంటే వస్తుంది. బెండకాయలు ఎట్లా ఇస్తున్నావు? తీసుకోండి, ఎంతకో ఒకంతకి అని తక్కెడి తీసి తుయ్యబోయింది. ఎంతకిస్తావో చెప్పు. ఇప్పుడే ఇచ్చొస్తున్నా. ఆ కాంటో రమ్మని అడగండి. ఎంత? ఎంత? మీతో అబద్ధం చెప్తానా? సవ్వాసేరు పావలా. పావలా? ముసల్దానా, నీకు పిల్లా జల్లా లేరు కదా, ఈ డబ్బంతా ఏం చేస్తున్నావే అని నవ్వుతూ అడిగింది ఆమె. సరే తీసుకోండమ్మా, 3 అణాలు చేసిస్తాను. బెండకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు ఇచ్చింది. ఒక అరవీసే కాకరకాయలు కూడా తీసుకోమని బ్రతిమాలింది. తీసుకోకపోతే డబ్బు ఇప్పుడే ఇమ్మంటుందేమో అని ఆమె ఒప్పుకుంది. దానికి ఆ కాకరకాయలు ఎక్కడా అమ్ముడు కాలేదని, తనకు అంటగట్టి వెళ్లాలని చూస్తూ ఉన్నదని ఆమెకు తెలుసు. కానీ ఏం చేస్తుంది? ముసల్ది అరవీస కాకరకాయలు కూడా ఇచ్చి డబ్బు అడిగింది. చిల్లర్లేదు, రేపొచ్చినప్పుడు కనబడిస్తా అంది. సరేలే అమ్మా అని ముసల్ది వెళ్ళిపోయింది. అంతే చాలనుకుందామే. ఇంతలో సీనయ్య ఇంట్లో నీళ్లు పోసొచ్చాడు.
కొంచెం బజారుకి వెళ్ళి రావాలి సీనయ్య అందామె. వెళ్తా. కట్టులు తెచ్చిపెట్టాలి. డబ్బివ్వండి, తెస్తాను. కానీ డబ్బెక్కడిది? ఆమె డబ్బు కోసం లోపలికి వెళ్ళినట్టు వెళ్ళింది. దొడ్డిగోడ దగ్గరికి వెళ్ళి పక్క ఇంటి కాంతమ్మను పిలిచింది. కాంతమ్మక్క, 5 రూపాయలుంటే బదులిస్తావా? మొన్న జాకెట్ కుట్టించాను, కుట్టుకూలి ఇవ్వాలి. వారిని అడగడానికి మనసొప్పడం లేదు. మొన్న 100 రూపాయలు పెట్టి చీరలు కొన్నానే, అప్పుడే మళ్ళీ ఖర్చా అని నొచ్చుకుంటారేమో అని భయంగా ఉంది. 2 రోజుల్లో నాన్నొస్తాడు, రాగానే ఇచ్చేస్తాను అని అడిగింది. ఇంట్లో 5 రూపాయలు లేవంటే లోకువని, తన భర్త గౌరవానికి ఎక్కడ లోపం వచ్చి పడుతుందో అని తప్పంతా తన మీదే పెట్టుకుని అడిగింది. అయ్యో, దానికేమమ్మా, ఇబ్బంది ఎవరికైనా వస్తుంది అని కాంతమ్మ డబ్బు తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బు సీనయ్యకిచ్చి, 2 సలకలు కట్టిపేలు తెచ్చిపెట్టిన ఆయన అంది. సీనయ్య బజారు వెళ్ళడానికి 2 అడుగులు వేశాడు. చూడు సీనయ్య, ఎట్లాగూ బజారు వెళ్తున్నావు గనక వచ్చేటప్పుడు ఒక సవాసేరు వెన్నపూస కూడా తెచ్చిపెట్టు. కట్టెల అడితి, వెన్నపూస కొట్టు 2 ఒకచోట కాదు. ఆ సంగతి ఆమెకు తెలుసు. అందుకనే 2 పనులు ఒకేసారి చెప్తే ఏమన్నా అనుకుంటాడేమోనని ఈ విధంగా చెప్పింది. సీనయ్య డబ్బు తీసుకుని కట్టెలు కట్టుకురావడానికి డొక్కనర్ తాడు తీసుకుని బజారు వెళ్ళాడు. వెంటనే ఆమెకు వెచ్చాలు అయిపోయినయనే సంగతి జ్ఞాపకం వచ్చింది. పాప కోసం వెతికింది. అంట్లు తోముతున్న ఆ పిల్లని చూసేటప్పటికీ విచారం, ఆనందం 2 ఒకేసారి కలిగాయి. అంట్లు తోమాల్సి వచ్చినందుకు విచారం, తోముతున్న వైఖరికి సంతోషం. చేతుల నిండా పేడ, మొహం నిండా బూడిద పూసుకుంది పాప. నాపరాతి మీద చతికిలా బడి కూర్చుని కాళ్ళారా జాపి అంట్లు తోముతూ ఉంది. చేతి ఊపుకి తగినట్టుగా తల ఊపుతూ ఉంది. ఒక్కసారి ఇట్లా పాప అని పిలిచింది తల్లి. చేతిలో పని తెవల్ని అని సమాధానం చెప్పింది పాప. పని ఆపలేదు, తల ఎత్తలేదు. కొంచెం సుబ్బయ్య కొట్టుకు వెళ్ళి వెచ్చాలు తెచ్చిపెట్టాలమ్మా అన్నది తల్లి. సుబ్బయ్యది చిల్లర కొట్టు. వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంది. అక్కడ వాళ్ళకి ఖాతా ఉంది. అక్కడి నుంచి అప్పుడప్పుడు వెచ్చాలు తేవటం పాపకు అలవాటే. కావలసిన ఏవో రాసి తెస్తా అంది పాప. ఇంట్లో కావలసిన సరుకులు కాగితం మీద రాసి ఇచ్చింది తల్లి. పెద్ద ఉల్లిపాయలు 1 వీస, ఎండుమిరపకాయలు సవాసేరు, ధనియాలు 2 గిద్దలు, మిరియాలు అణ, ఆవాలు అర్ధణ, సన్లైట్ సోపు 3 అణాలన్నర, మంచి నూనె 1/2 వీస, కుంకుడుకాయలు 1 సేరు, లక్సు సోపు 4 గణాలన్నర, చింతపండు 1/2 వీస, కందిపప్పు 2 సేర్లు, పచ్చి శనగపప్పు బేడ అర్ధణ. పాప చేతులు కడుక్కొని లంగాకి తుడుచుకుని తడి కాకుండా 2 వేళ్లతో కాగితం పట్టుకుని చదువుకుంది. 2 సబ్బులెందుకమ్మా? 1 బట్టలు ఉతుక్కునే సబ్బు, నీ చీర ఉతుక్కోడానికా? నీ చీరకు వేరే 1 సబ్బు కావాలి అంటూ పరిగెత్తింది పాప. సీనయ్య కట్టెలు తెచ్చి వంట ఇంట్లో వేశాడు. కోమటి ఇంటి నుంచి 4-5 సార్లు తిరిగి చిన్న సంచితో సరుకులన్నీ ఇంటికి చేర్చింది పాప. సీనయ్య వెన్నపూస కూడా తెచ్చాడు. ఆమె సరుకులన్నీ సర్ది ఒకసారి నిట్టూర్పు విడిచింది. ఇవాళ్టికి గట్టెక్కినట్టే కాపురం. 1 రోజు గడిచింది అనుకుంది. కానీ ఒక పక్కన ఆమెకు బాధగానే ఉంది. తుమ్మితే ఊడే ముక్కుగా ఇట్లా కాపురం ఎన్నాళ్ళు జరుగుతుంది? ఎంత దూరం ఆలోచించి చూసినా ఒడ్డు కనపట్టం లేదు. ఆలోచించిన కొద్దీ భయంకరమైన అలలే కనిపిస్తున్నాయి. అలల తాగిడికి ఈ ఓడ ఎప్పుడు టక్కుమన్నా అనొచ్చు. కాఫీకి పొయ్యి మీద నుంచి పాలు దింపుతూ చేతులు చూచుకుంది. అంట్లు తోమటం వల్ల గోళ్ళు అరిగినాయి. ముంజేతులు మసితో నల్లబడి ఉన్నాయి. అరచేతులకు ఇదివరకున్న మృదుత్వం లేదు. తన ఆకారం, స్వభావం అన్నీ మారిపోతున్నట్లు ఆమె భావించుకుంది. ఇంకా ఎక్కువ దూరం ఆలోచించటానికి భయం వేసింది.
నాన్న లేచారేమో చూడమ్మా. లేవలేదే ఇంకా. లేపమ్మా, కాఫీ ఆరిపోతుంది. నేను లేపను బాబు, కోప్పడతారు. ఈ మాట విని కాఫీ కలుపుతూ అలాగే ఆలోచిస్తూ కూర్చుందామె. ఆమెకు తన చిన్నతనం, తను చదువుకున్న రోజులు, ఆనాటి తన ఊహలు అన్నీ జ్ఞాపకం వచ్చి ఉంటాయి. తను గురుకులంలో చదువుకున్న రోజులే తన జీవితంలోకెల్లా మంచి రోజులనుకుంది. భర్తలను చూడవలసిన విధం, పిల్లల్ని పోషించవలసిన పద్ధతి వాళ్ళు బోధిస్తూ ఉంటే ఎన్ని తీయని ఊహలు ఊహించుకునేది. నిజంగా తన పెళ్ళి అయినప్పుడు కూడా అంతా తన్ను అదృష్టవంతురాలే అనుకున్నారు. తను అలానే అనుకుంది. కానీ అనుభవానికి వచ్చేటప్పటికీ అంతా తారుమారైంది. తప్పు ఎక్కడుందో తెలియటం లేదు. అమ్మా, కాఫీ. ఆలోచిస్తూ అటు కాఫీ ఆరబోస్తున్న సంగతి మర్చిపోయింది. కాఫీ చిందిపోతూ ఉంది. ఆమె సర్దుకొని, నాన్నని లేపమ్మా అంది. నేను లేపనంటే మా అమ్మవు కదూ. కోప్పడతారంటే కోప్పడితే నాన్న అన్న తర్వాత ఆ మాత్రం కోప్పడరు. వెళ్ళమ్మా, కాఫీ ఆరిపోతే నాన్న తాగరు. ఆమె కళ్ళ వెంట 2 కన్నీటి చుక్కలు రాలినాయి. మొన్న ఆలస్యంగా లేచి కాఫీ ఆరిపోయిందని, నిద్ర లేపడమే నీకు కష్టమైపోయిందా అని కోపడ్డారు. నిన్న కూతురు లేపితే నిద్ర లేపినందుకు కోపడ్డారు. నేను చేసిన తప్పేమిటి అనుకుంటూ కూర్చుంది. తల్లి విచారంగా ఉండడం చూచి మాటల్లోకి దింపాలని ప్రయత్నించింది పాప. వెళ్తాలేవే, సరేగాని నాన్న పెద్దవాడు కదా, అన్నీ తెలుసా అని అడిగింది. అన్నీ తెలుసునమ్మా. మరి 9-13 ఎంత నాన్న అంటే నాకు తెలియదు అన్నారే అని అడిగింది. ఏదో ఆలోచిస్తూ అన్నారు కానీ ఆ మాత్రం నాన్నకు తెలియదటే అంది. తెలీదమ్మా, ఒట్టు. మొన్న నక్షత్రాల్లో ఏముంటుంది నాన్న అని అడిగితే నాకు తెలియదని కోపడ్డారు అంది కూతురు. నిజమమ్మా, నువ్వు అడుగు. గాలి ఎట్లా వస్తుందో చెప్పమను. ఆకాశం ఎంత ఎత్తున ఉందో చెప్పమను. కొబ్బరి చెట్టు ఏ పనులకు పనికొస్తుందో, నూనె చేయు విధమో చెప్పమను. తండ్రికి ఏమేమి రావో కూతురు ఇట్లా చెప్పుకుపోతుంటే తల్లికి నవ్వొచ్చింది. వెంటనే తన చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. ఆడవాళ్ళకి ఎంత తెలివి ఉండి ఏం లాభం? అది రాణింపుకు వచ్చే వీలేది. ఆ తెలివి బయటపడే అవకాశం భర్త ఇవ్వకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరు అవ్వవలసిందే. ఈ పిల్ల జాతకం ఎట్లా ఉందో అని ఆలోచిస్తూ కూర్చుంది. కూతురు నెమ్మదిగా లేచి తండ్రిని లేపడానికి వెళ్ళింది. సీతారామారావు గాజు గ్లాసులో తప్ప కాఫీ తాగడు. ఇంకే గ్లాసులో తాగినట్లు ఉండదు అంటాడు. ఇంకే గ్లాసులో తాగినట్లు ఉండదు అంటాడు. అందుకని అతని కోసం ప్రత్యేకం ఒక గాజు గ్లాస్ తెప్పించింది. అది పిల్లలు ఎక్కడ పగలగొడతారో అనే భయంతో అతను కాఫీ తాగ్గానే అలమరలో దాస్తుంది అతని భార్య. ఇప్పుడు ఆ గాజు గ్లాసు కోసం నెమ్మదిగా లేచింది అతని భార్య. అసమర్థుని ఆదర్శం. సీతారామారావు ఇంకా నిద్ర నుంచి లేవలేదు. అతనికి కొద్ది రోజుల నుంచి కలలొస్తున్నాయి. అన్నీ తెల్లవారగట్లే. తెల్లవారగట్ల వచ్చే కలలు నిజమవుతామంటారు. తను చీమలు దూరని చిట్టడవిలో, కాకులు దూరని కారడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒక పక్క పెద్ద పులులు, సింహాలు కాండ్రుమంటున్నాయి. ఒక పక్క ఏనుగులు తండోపతండాలుగా తొండాలు పైకెత్తుకుని ఘీంకారాలు చేసుకుంటూ పరిగెత్తుతున్నాయి. కుందేళ్లు కుప్పిగంతులు వేస్తున్నాయి. లేళ్లు చెంగు చెంగున దూకుతున్నాయి. నెమళ్ళు పించాలు విప్పి నృత్యాలు చేస్తున్నాయి. పాములు బుసకొడుతున్నాయి. ఒక నాగుపాము తన నెత్తిమీద పడగ విప్పి సూర్యరశ్మి నుండి తనను కాపాడుతూ ఉంది. ఒక కొండ చిలువ చెట్టుచాటున కూర్చుని మనుష్య భాషలో అలా రండి, ఇలా రండి అంటూ ఉంది. చెట్టు మీద కోతులు కిచకిచకెంతుతున్నాయి. ఆంధ్ర మధ్యాన పక్షులు రింగు రింగున రౌండ్లు కొడుతున్నాయి. ఒక ఎలుగొడ్డు తాటి చెట్టెక్కి కళ్ళు లొటలో నుంచి కళ్ళు తాగి
కాళ్ల సందున తల ఇరికించుకుని అంత ఎత్తు నుంచి ఢామున కింద పడింది. దానికి దెబ్బ తగలేదు గాని భూమి అదిరింది. తపోభంగమైంది. కన్ను తెరిచాడు. తపోభంగమైనందుకు తనకు కోపం వచ్చింది కాబోలు. తన నేత్రాల్లోంచి ఒక తేజస్సు, వెలుగు, ఒక మంట బయలుదేరి సూటిగా ఎలుగుడ్డు మీదకు వెళ్ళి దాని వెంట్రుకల్ని కనురెప్పపాటులో చురచురా కాల్చివేసింది. ఇప్పుడు ఎలుగొడ్డు మబ్బులున్న ఆకాశానికి మల్లె, తోలు ఊడిన అరటికాయక మల్లె తెల్లగా ఉంది. మళ్ళీ తను కళ్ళు మూసుకుని తపస్సు మొదలుపెట్టాడు. ఏండ్లు పూండ్లు గడిచినాయి. తన చుట్టూ గబగబా పుట్టలు మొలిచినాయి. గోళ్లు పెరిగి పెరిగి మెలిదిరిగి హాస్యగాని కర్రకు మల్లే ఉన్నాయి. గడ్డం ఇంతింతయి కారు మబ్బంతయింది. శరీరం శుష్కించిపోవటం, మొహంలో బ్రహ్మతేజస్సు ఉట్టిపడటం రెండూ ఒక్కసారి జరిగినాయి. మరీ విచిత్రమేమిటంటే శరీరం ఎంత శుష్కిస్తే ముఖంలో బ్రహ్మతేజస్సు అంత ఎక్కువ అవుతూ ఉంది. ఉండి ఉండి ఒక మెరుపు మెరిసింది. అది సాధారణంగా మెరిసే మెరుపు వంటిది కాదు. కొండల్ని చీల్చుకుని భూమి మీదకు దూకే జలపాతానికి మల్లే, హృదయాలను చీల్చుకుని బయటకు దూకే ప్రేమ ప్రవాహానికి మల్లే ఆకాశాన్ని చీల్చుకుని అతని ముందుకు దూకింది. దూకినట్టుగానే ఉండిపోయింది. ఆకాశాన్నుంచి అతని ముందుకి దాని తేజస్సుతో ఒక తెల్లని తలతల మెరిసే బాట ఏర్పడింది. ఆ మెరుపు తేజస్సుకి సింహాలు, శార్దూలాలు, ఏనుగులు, వన్యమృగాలన్నీ నివ్వెరపోయినాయి. చేతనారహితంగా ఎలా నుంచున్నవి అలాగే, ఎలా కూర్చున్నవి అలాగే, ఎలా తిరుగుతున్నవి అలాగే ఉండిపోయినాయి. 1000 రాంఢోళ్ల మోత వినబడింది. అతను కనుతెరిచి చూశాడు. పార్వతీ పరమేశ్వరులు మెరుపు ఏర్పరిచిన దారిగుండా పరిగెత్తుకు వచ్చి అతని ముందు ప్రత్యక్షమయ్యారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వ్యక్తులు కారు, అర్ధనారీశ్వరుడు. ఒకే ఆకారంలో సగం పార్వతి, సగం శివుడు. ఈ విషయం సుస్పష్టం చేయటానికో అన్నట్లు మధ్య పార్టీషన్గా వ్యవహరిస్తూ నల్లగుడ్డ. శివుడు మాట్లాడేటప్పుడు పార్వతిని, పార్వతి మాట్లాడేటప్పుడు శివుణ్ణి కప్పుతూ ఉంటుంది. కాబట్టి పొరపాటును పార్టీషన్ గాలికి రెపరెపా కొట్టుకుంటున్నప్పుడు తప్ప ఏకకాలంలో ఇద్దరూ కనపడరు. సీతారామారావుని పలకరించేందుకు శివపార్వతులు తమలో తాము మాట్లాడుకున్నారు. నా మాట వినరు అన్నది పార్వతి. ఏం వినలేదు అన్నాడు శివుడు. భక్తులు పిలిస్తే చాలు దడదడా 10 వరాలు జేబులో వేసుకుని ప్రత్యక్షం అవుతారు. నేనేం చేసేది? నేను పుట్టిందే అందుకాయే. అయితే మాత్రం వేళాపాళా ఉండక్కర్లా అన్నది పార్వతి. భక్తులు వేళాపాడా లేకుండా తపస్సు చేస్తుంటే నేనేం చేసేది అన్నాడు శివుడు. మీ ఇష్టం అన్నది పార్వతి. ఏం వరం ఇద్దాం? తరువాత అడగలేదంటావు అన్నాడు శివుడు. మనం ఇచ్చింది తీసుకుంటాడా ఏమిటి అన్నది పార్వతి. ఏం చేస్తాడంటావు అడిగాడు శివుడు. తను కోరింది ఇమ్మంటాడు. ఏం చేద్దాం మరి? అడగండి ఏం కావాలో శివుడు అడిగాడు. బిడ్డ, నీ తపస్సు ఫలించింది. కళ్ళు తెరిచే ఉన్నావు గనుక ఇక నీకేమీ కావలియునో కోరుకొనుము. సీతారామారావు శివుణ్ణి తదేక ధ్యానంతో చూశాడు. కోరుకోవాలి. వైశ్వానరుడు బాణ్ అన్నాడు. హన్నం అన్నాడు సీతారామారావు. పార్టిషన్గా వ్యవహరిస్తున్న నల్లగుడ్డ శివుని ముఖం కప్పింది. పార్వతి బయటపడి ఉలిక్కిపడింది. నాథా, ఇతని కోర్కెను నెరవేర్చుకుడు అని ప్రార్థించింది. ఎంతో వినయంగా, భయంగా అడిగింది. ఎందుకని శివుడు అడిగాడు. మీరు ఈ వరం ఇస్తే నన్ను వండి పెట్టమని అడుగుతాడు అన్నది పార్వతి. పార్వతి తనకు వరం ఇవ్వకుండా చేస్తుందేమో అని సీతారామారావుకు గాబరా పుట్టింది. ఇలా అన్నాడు. మీరు నాకు వండి పెట్టక్కర్లేదు. ఎవ్వరూ వండకుండా, నేను అడగకుండా ఎప్పటికప్పుడు పంచభక్ష్య పరమాన్నాలతో నా కడుపు నిండుతూ ఉండాలి. నల్లగుడ్డ పార్వతిని కప్పింది. శివుడు, బిడ్డ, నీ భక్తికి మెచ్చితిని. నీకసలు ఆకలి అనేదే లేకుండా చేస్తాను అన్నాడు. ఆకలి లేకుండా చేస్తే ఎలా దేవా? ఇదేనా
నీ ఆర్తజన రక్షణ పరాయణత్వం, నీ భక్తులను కాచు విధం, దీనజన పోషకుడని పేరుగాంచితివే. ఆశ్రిత జన రక్షాదక్షుడవని పేరు మోస్తివే. ఈ పేర్లన్నీ ఎందుకు దేవా? నీ భక్తులను మోసం చేయటానికి తగిలించుకున్నవేనా? శివునకు భయం వేసింది. బిడ్డా, తొందరపడకు. నీ కోర్కెను సవినయంగా మనవి చేసుకో అన్నాడు. నాకు ఆకలి ఉండాలి, ఆకలి తీరే అన్నమూ ఉండాలి, అటులనే జరుగుగాక అన్నాడు శివుడు. నల్లగుడ్డ శివుణ్ణి కప్పింది. పార్వతి ఇక వెళ్దాం అంది. ఆమెకు తన భర్త స్వభావం తెలుసు. ఏం నోరు జారుతాడో అని భయం. మరొక సంగతి దేవా అడిగాడు సీతారామరావు. ఒప్పుకోకండి అన్నది పార్వతి. ఎందుకని అడిగాడు శివుడు. మరొక వరం ఇమ్మంటాడు అన్నది పార్వతి. ఇద్దాం అన్నాడు శివుడు. తేలికైపోతాం అన్నది పార్వతి. ప్రేయసి, బ్రహ్మ విష్ణుల కంటే భక్తకోటిలో నాకే మంచి పేరు ఉండటానికి కారణం తెలుసా? ఎక్కువ మంది భక్తులు నన్నే ప్రత్యక్షం కమ్మని ఎందుకు కోరుకుంటారో తెలుసా? తేలిగ్గా ప్రత్యక్షం అవుతానని, అడిగిన వరాలన్నీ అడగ్గానే ఇస్తానని. అనాది నుంచి సంపాదించుకున్న మంచి పేరు నేను చెడగొట్టుకోను అన్నాడు శివుడు. మీ ఇష్టం. నాకంటే మీకు మీ భక్తుల మీదే ఎక్కువ ప్రేమ అన్నది పార్వతి. కాదు, మీ అందరికంటే నాకు పేరు ప్రఖ్యాతుల మీద ఎక్కువ ప్రేమ అని సీతారామారావు వైపు తిరిగి ఏమిటి బిడ్డా అని ప్రశ్నించాడు. నా వరం ఇంకొకళ్ళకివ్వకూడదు, ఇవ్వను అని మాట ఇచ్చాడు శివుడు. అప్పుడే తన భర్త నోరు జారడం మొదలుపెట్టారని పార్వతికి భయం ఎక్కువైంది. వెళ్దామని భర్తని తొందరపెట్టింది. వెళ్దాం అన్నది పార్వతి. వెళ్దాం అన్నాడు శివుడు. ఇంకొక వరం అడుగుతాడు అన్నది పార్వతి. అడగనివ్వు అన్నాడు శివుడు. అడిగి అడిగి చివరికి మీ నెత్తినే చేయి పెడతాడు. భస్మాసురుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోండి నాథా అన్నది పార్వతి. భస్మాసురుడి పేరెత్తేటప్పటికీ శివుడికి భయం వేసింది. అతని బారి నుంచి తప్పించుకోవడానికి తాను పడ్డ కష్టాలన్నీ జ్ఞాపకం వచ్చినాయి. వెంటనే సీతారామారావుని బిడ్డా నీకు శుభమగుగాక అని దీవించి ఇద్దరూ అంతర్ధానం అయ్యారు. ఆకలి ఆకలి. పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అవగానే బ్రహ్మాండాన్ని నమలకుండా మింగాలనే అంత ఆకలి పుట్టుకొచ్చింది సీతారామారావుకి. లోపల నుండి వైశ్వానరుడు భాణ్ణని అరిచాడు. ఆ అరుపుకి భూమి దదరిల్లింది. కొండలు పిండి అయినాయి. కోతులు చెట్ల మీద నుంచి పండిన కాయలు రాలినట్లు రాలినాయి. పక్షులు అవ్వాయి చువ్వలకు మళ్ళీ ఆకాశంలోకి చొచ్చుకుపోయినాయి. పాములు కుబుసం విడిచినాయి. నెమళ్ల పింఛాలు తెగినాయి. తెల్లబడ్డ ఎలుగొడ్డు ఎర్ర రంగుకు తిరిగింది. మళ్ళీ భాణ్ అని శబ్దం. ఆ ధ్వనికి సీతారామారావు చుట్టూ పెరిగిన పుట్ట చెల్లాచెదరైంది. గడ్డం ఊడి గాల్లో నాట్యం చేసింది. గోళ్ళు ఊడి విచ్చుకత్తులై అడవిని నరికి పోగులు పెట్టినాయి. భాణ్! స్వర్గలోకం తూట్లు పడింది. ఆ తూట్లలో నుంచి ఊర్వశి, రంభ, తిలోత్తమ మొదలైన అప్సరసలంతా పంచభక్ష్య పరమాన్నాలు పళ్ళాల్లో పెట్టుకుని సూర్యకిరణాలకు మళ్ళీ కిందకు దిగారు. ఒకతే సీతారామరావు తొడ మీద కూర్చుని తినిపించడం మొదలుపెట్టింది. మిగిలిన వాళ్ళు హాయిగా పాడుతూ కనుల పండుగ్గా నృత్యం చేస్తున్నారు. క్షణంలో మహారణ్యం మారిపోయింది. ఎక్కడ చూచినా కోయిల కుహూ కుహూ రవాలే, సెలయేటి గుడగుడ ధ్వనులే. కుందేళ్ళు శార్దూలాల పాలు తాగుతున్నాయి. సింహాలు లేళ్లకు చన్నిస్తున్నాయి. పాములు ఏనుగుల తొండాలకు మారుగా వేళ్లాడుతున్నాయి. కోతులు ఎలుగొడ్డు మీద సవారీ చేస్తున్నాయి. అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది. సీతారామారావుకి నయనానందకరంగా ఉంది. దురదృష్టవశాత్తు సీతారామారావు మంచం మీద కదిలాడు. నిద్ర చెదిరింది. పై దృశ్యం అదృశ్యమైంది. తను పడుకున్న మంచానికి దగ్గరలో ఉన్న కొబ్బరి చెట్టు మువ్వ గాలికి ఓటి మోత మోగుతూ ఉంది. మొండి గోడ మీద నుంచి ఎవరో పిలుస్తున్నారు. పక్క ఇంట్లో ఎవరో పోట్లాడుకుంటున్నారు.
తన పక్కలో పడుకున్న నల్ల కుక్క లేచిపోయింది. అతనికి లీలగా తన భార్య అప్పుడే పనిపాటలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఊహల తీయదనాన్నుంచి ఒక్కసారి నిత్య జీవితం మీదకు దృష్టి మళ్ళేటప్పటికీ అతనికి భరించలేని బాధ కలిగింది. తన భార్య మీద కోపం వచ్చింది. ఎప్పుడూ పనే, పని పనే. ప్రొద్దున్న 4 గంటలకు లేస్తుంది. రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అదైనా శుభ్రంగా చెయ్యదు. అకస్మాత్తుగా అతనికి తన భార్యకు 9వ నెల అని జ్ఞాపకం వచ్చింది. భార్య మీద కోపం ఎక్కువైంది. 9వ నెల కదా, ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లా. బావిలో మంచినీళ్లు కడవతో తనే తోడుతానంటుంది. ఏనుగంటే మంచాలు తనే బయటకు పడతానంటుంది. ఆ బరువులు మోసేటప్పుడు ఏ కాలో జారితే దానికే, అది మంచం మీద మురుగుతూ పడుకుంటుంది. డాక్టర్ చుట్టూ మందుకని మాక్కని తిరగవలసింది తనేగా. ఇంతకీ జీవితం నరకం చేయటానికి పుట్టింది. నెలలు నిండినా మొన్న పేరంటానికి వెళ్ళింది. చూచిన వాళ్ళు ఏమనుకుంటారు? తనకు ఆ మాత్రం తెలియక్కర్లా. నిజంగా ఈ ఆడవాళ్లకు సిగ్గు లేదు. తనకు సంతానం కలగబోతున్న సంగతి అందరికీ తెలియాలి అన్నట్టు తిరుగుతారు. నాన్నా, నాన్నా, పాప లేపుతూ ఉంది. లే నాన్నా, పొద్దెక్కింది. అతనికి లేద్దామనే ఉంది, కానీ బద్ధకం వదల్లేదు. ఇంకొక భయం కూడా ఉంది. లేచినప్పటి నుంచి బియ్యం లేవు, పప్పు లేదు, కూరగాయలు లేవు. ఇవేగా అది చెప్పే మాటలు. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. గాల్లో ఆరు బయట పడుకుంటే కామాలు. కాదు కాదు, రాత్రి చంటిది మారాన్ చేస్తే నవారు మంచం దానికిచ్చి నులక మంచం వేసుకున్నాడు. అబ్బా, ఈ పిల్లలతో చచ్చే రోజు వస్తుంది. అన్ని మంచాలు ఊరబెడతారు. పైగా తన భార్య పిల్లలున్న తర్వాత అంటుంది. లే నాన్న, అమ్మ లెమ్మంటుంది. అమ్మ లెమ్మంటుంది. లెమ్మనక ఏం చేస్తుంది? ఆర్డర్లు పురమాయించడానికేగా. ఈకల్లే వచ్చి మేకల్లే అయిందంటారే, అట్లా ఉంది దీని వ్యవహారం. తను అడగదు, అన్నీ కూతురు ద్వారా అడిగిస్తుంది. ఈ మధ్య ఈ ఎత్తు ఒకటి ఎత్తుతూ ఉంది. లేవండి, కాఫీ ఆరిపోతూ ఉంది అన్నది భార్య. ఒకప్పుడు దీన్ని ఎట్లా ప్రేమించానా అని ఆలోచిస్తూ కళ్ళు నలుపుకుంటూ లేచాడు. అయితే నేను బ్రతకడం కూడా మీ అమ్మకి ఇష్టం లేకుండా ఉందా ఏమిటి అని కూతుర్ని ప్రశ్నించాడు. ఆమె ప్రక్కన ఉంది. కాఫీ అన్నది భార్య గ్లాస్ అందిస్తూ. లేవనివ్వు అన్నాడు సీతారామారావు. లేచాడు. కాఫీ కొంచెం మొహం కడుక్కొనిస్తావా? అప్పుడు మళ్ళీ ఇస్తాను. మొహం కడుక్కో అక్కర్లా? మీకు అలవాటుగా బెడ్ కాఫీ. ఏ అలవాటైతే తప్ప మొహం కడుక్కొని తాగాలని భగవంతుడు నిర్ణయించాడా? కాఫీ తాగి మొహం కడుక్కుంటేనే, మొహం కడుక్కుని కాఫీ తాగితేనే నా ఇష్టం. నేను కాదంటం లేదు. బెడ్ కాఫీ మీకు అలవాటు గనక. బెడ్ కాఫీయా, గాడిద గుడ్డు కాఫీయా అని భార్య చేతిలోని గాజు గ్లాస్ తీసుకున్నాడు. వెంటనే వద్దని చెప్పి మళ్ళీ తీసుకున్నట్టు జ్ఞాపకం వచ్చింది. గ్లాసు గోడకేసి కొడదాం అనుకొని మళ్ళీ గడగడ తాగేశాడు. ప్రపంచంలో అన్ని శాఖల్లోనూ హేమాహేమీలున్నారు. వీళ్ళంతా అందరికీ ముఖ్యమైన అన్నం దొరికేటట్టు చేయలేకపోవటం అతనికి ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉండేది. పైగా వీళ్ళంతా నా సంఘానికి అన్నం కావాలంటే నా సంఘానికి అన్నం కావాలని, నా దేశానికి అన్నం కావాలంటే నా దేశానికి కావాలని కాట్ల కుక్కలకు మళ్ళీ కీచులాడుకుంటూ ఉంటారు. ఈ కీచులాడుకునే చోట్లకి పెద్ద పెద్ద పేర్లు పెడతారు. అంతర్జాతీయ మహాసభలు అంటారు. ఈ మహాసభలకు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క ప్రముఖమైన వ్యక్తి హాజరై ఉపన్యాసం మీద ఉపన్యాసం దంచుతాడు. గుక్క తిరగకుండా గంటల తరబడి మాటలు దొర్లిస్తాడు. ఎన్ని ఉపన్యాసాలు దంచినా, ఎన్ని మాటలు దొర్లించినా అతను అడిగేదేమిటి? అన్నం. మా పొట్టలకు అన్నం లేదు, మలమల మాడి చస్తున్నాం, మీరు ప్రసాదించండి, మీరు ప్రసాదించండి, మీరు ప్రసాదించండి అని ఇతర దేశాలను అర్థించటం. ఎంత నీచం! ఇతనే ఇంత నీచంగా ప్రవర్తిస్తుంటే మరొక దేశ ప్రముఖ వ్యక్తి లేస్తాడు.
చస్తే చావనివ్వండి గాని ఆ దేశానికి అన్నం పంపడానికి వీల్లేదు అని హుంకరిస్తాడు. కొన్ని దేశాలు తమకు అన్నం ఎక్కువైతే సముద్రంలో ఒలకబోయడానికైనా ఒప్పుకుంటాయే గాని మరొక దేశానికి పంపడానికి ఒప్పుకోవు. మరొక దేశానికి కాదు, తమ దేశంలో ఉన్న బీదవాళ్లకే పంచిపెట్టవు. వీళ్ళిలా కీచులాడుకుంటూ ఉంటే ఈ కీచులాట ఫలితం ఏమవుతుందో అని అన్ని దేశాల ప్రజలు గుంటకాడ నక్కలకు మళ్ళీ కాచు కూర్చుంటారు. ఏ దేశానికి ఎంత కబళం దొరికిందో అని వార్తలకు ఎదురుచూస్తుంటారు. ఈ ప్రవర్తన చాలా నీచంగా, అసహ్యంగా కనిపించేది సీతారామారావుకి. ఇంతమంది మేధావులున్నారు కదా ప్రపంచంలో, వీళ్ళలో ఒక్కరైనా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు? ఏ వాసన చూడటం వల్లో, ఏ గాలి పీల్చడం వల్లో, ఏ నీళ్లు త్రాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? ఈ యుద్ధాలు, ఈ నాశనాలు, బాధలు, తాపత్రయాలు అన్నీ తప్పుతాయిగా. అంతా సుఖంగా బ్రతుకుతారుగా. వాళ్ళు ఈ విధంగా ఆలోచించరు. సంఘానికి కొన్ని నియమాలున్నాయి, ఆ నియమాలను బట్టే పోవాలంటారు. సంఘం స్వభావసిద్ధంగా పొందే మార్పుకి దోహదం ఇవ్వాలంటారు. ఒక దశ తర్వాత ఒక దశ వస్తూ ఉంటుందట. ఒకరి మీద ఒకరు విప్లవం చెయ్యాలట. అలా చేస్తే ఎప్పటికో వర్గాలు లేని సంఘం ఏర్పడుతుందట. అప్పుడు అందరికీ అన్నం దొరుకుతుందట. ఈ వాదం అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఏమిటిది? అందరికీ అన్నం దొరికే ఏర్పాటు చేయటానికి ఇప్పుడు అన్నం బాగా దొరికే వాళ్ళు అంగీకరించరట, వాళ్ళు ఎదురు తిరుగుతారట. అందుకని వాళ్ల మీద విప్లవం చేసి అన్నం లేని వాళ్ళందరూ ఒకటై రాజ్యాధికారం స్వాధీనం చేసుకొని అందరికీ అన్నం దొరికే విధానం ఆచరణలో పెట్టాలట. ఈ సిద్ధాంతం నేను ఒప్పుకోను అన్నాడు సీతారామారావు. ఎందుకని? అందరికీ అన్నం దొరకడానికి అన్నం ఉన్నవాళ్ళు ఎదురు తిరుగుతారు అనేది ఒట్టి బూటకం. సంఘంలో ఎంతమంది అన్నం ఉన్నవాళ్ళు లేని వాళ్లకు సహాయం చేయటం లేదు? తమ ఆస్తిపాస్తులన్నీ నాశనమైనా లెక్క చేయకుండా సహాయం చేస్తున్నారే. వాళ్ళు చేసేది కీర్తి కోసం. దేనికోసమైనా కానీ ఆర్థిక పరిస్థితే కాక మరొక గుణం కూడా మానవుని చేత మంచి పనులు చేయిస్తుందని అంగీకరిస్తున్నట్టేగా. కీర్తిదాహం తీరగానే వీళ్ళు అన్నం లేని వాళ్లను మోసం చేస్తారు. అన్నం లేని వాళ్ళు అన్నం దొరకగానే మిగిలిన వాళ్ళని మోసం చెయ్యరు. ఎందుకని? అధికారంలోకి రావడానికి, ప్రజల్ని సుఖపడేటట్టు చేయడానికి అన్నం లేకపోవడం అర్హత అవటంలో అర్థమే లేదు. అన్నం లేకపోవడం అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇటువంటి అనర్థాలకు ఆట పట్టైన వాళ్ళు మాత్రమే విప్లవం చేసి ప్రజల్ని సుఖపెట్టగలరు అనటం ప్రసవించడం కంటే గర్భస్రావం వల్లే మంచి పిల్లలు పుడతారు అన్నట్టు ఉంటుంది. అసలు ఇంకొక సంగతి, అన్నం లేకపోవడం వల్ల విప్లవం చేసే శక్తి, తర్వాత ప్రజల్ని సుఖపెట్టే ఉదారత్వం కలిగి, అన్నం ఉండడం వల్ల కీర్తిదాహం హెచ్చి ప్రజల్ని మోసం చేయటం జరిగితే అందరికీ అన్నం కావాలని కోరుకోవటం ఎందుకు? అన్నం లేకపోవడమే మంచిదేమో. ఈ విధంగా వాదించి ఈలోగానే మనం చస్తాం. మనం చచ్చిన తర్వాత ఎవరేమైతే మనకే అనుకునేవాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగా అతనికి అకస్మాత్తుగా ఆధ్యాత్మికవాదం మీదకి మనస్సు పోయేది. మన మహారుషులు ఈ సమస్యని పాశ్చాత్యులకు మళ్ళీ కాకుండా సక్రమమైన దృష్టితోనే చూశారు అనుకునేవాడు. పాశ్చాత్యులకు మళ్ళీ ఆకలిని తీర్చడం కాకుండా ఆకలిని జయించడానికి ప్రయత్నించారు. పొగ త్రాగి బతికే వాళ్ళని మన పూర్వ గ్రంథాలు చెబుతున్నాయి. ఆ పద్ధతి ఏదన్నా ఉంటే బాగుండును అనిపించేది అతనికి. కానీ వెంటనే మనము ఈ ఘడియ చచ్చినా చచ్చిపోవచ్చు కదా, ఈ ఆరాటం మనకెందుకు అనిపించేది. వాళ్ళు చెప్పే నియమాలన్నీ పాటిస్తాం, సర్వసంగ పరిత్యాగం చేస్తాం, మహారణ్యాల్లోకి పోయి ఘోర తపస్సు చేస్తాం. ఈ పనంతా చెయ్యాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా, ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది కదా. ఇన్ని అనుభవించి ఫలితం పొందకుండా మరణిస్తే ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతామని నిశ్చయం ఏమీ లేదయ్యే.
ఈలోగా ఏదో ఒకటి చేయటానికి. ఏ సుఖమూ అనుభవించకుండా మరణిస్తే జీవితమంతా వృధా అయిపోయినట్టేగా. అతనికి పునర్జన్మలో నమ్మకం లేదు. అప్పుడు అతనికి మరొక ఆలోచన తట్టేది. 100 సంవత్సరాలన్నా బ్రతుకుతామనే గ్యారంటీ లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ చెయ్యలేం. నువ్వు ఎప్పుడు చచ్చినా చావచ్చు. ఇప్పుడు నాతో మాట్లాడుతూ చచ్చినా చావచ్చు. కానీ కొన్ని 100 సంవత్సరాలు బ్రతుకుతాననే ఉద్దేశంతో పనిచెయ్యి అంటే ఏ తెలివిగల వాడికి చేయబుద్ధి అవుతుంది? ఎటూ ఆలోచించినా, ఎంత లోతుకి పారజూచినా చచ్చే వరకు బ్రతకడం తప్ప ఈ ప్రపంచంలో చేసేది ఏమీ లేదు అనే నిశ్చయం అతనికి రూఢి అవుతూ ఉండేది. ఒక రోజున సీనయ్యని అడిగాడు. ఏం సీనయ్య, 4 రోజుల నుంచి ఎక్కడా కనపడటం లేదు? నర్సారావుపేట వెళ్ళి వచ్చానండి. ఎందుకు? బండి మీద సామాను వేసుకు వెళ్ళాను. పెళ్లి కోసం అతను పడే కష్టం చూస్తే సీతారామరావుకి విచారం కలిగింది. సీనయ్య మనసుకి పెళ్లి లేకుండా ఉండటం, పిల్లలు కలగకుండా ఉండటం, పని చేయకుండా ఉండటం అనే విచారణే రాదు. అదృష్టవంతుడు. పెళ్లి చేసుకుని ఏం చేస్తావు సీనయ్య? అతనికి ఈ ప్రశ్న అర్థం కాలేదు. తన తాత ముత్తాత అంతా పెళ్లి చేసుకున్నారు, తను చేసుకుంటాడు. తన పూర్వులు పిల్లల్ని కన్నారు, తను భగవంతుడి దయ ఉంటే కంటాడు. తన పూర్వులు బ్రతికారు, తను బ్రతుకుతాడు. ఇందులో ఎందుకు అనే ప్రశ్నకు తావులేదు. ఏం చేస్తావు అనే ప్రశ్నే లేదు. సీనయ్యకు ఏమీ తోచక అతన్ని చూస్తూ నుంచున్నాడు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తావా సీనయ్య? రాను ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకని? నాకిక్కడేముంది? బంధువులు అంతా ఆడే ఉన్నారు. కూలో నాలో చేసుకుంటే పొట్ట గడుస్తుంది. మరి ఇప్పుడెందుకొచ్చావు? ఆడ పొట్ట గడుస్తుంది కానీ డబ్బు మిగలదు. డబ్బు మిగిల్చుకుపోదామని వచ్చాను. వెళ్తాడు. వెళ్ళి పిల్లల్ని కని కుటుంబ యాత్ర సాగిస్తాడు. ఆ పిల్లలు ఎదిగి కూలో నాలో చేసుకుని బ్రతుకుతారు. చచ్చే వరకు చాకిరీ చేస్తూ ఎప్పుడో పుటిక్కిన రాలిపోతాడు. నిత్యం జరగవలసిన విషయాల్లో అతనికి ఎందుకు అనే ప్రశ్నే రాదు. అలా జరుపుకుపోతూనే ఉంటాడు. ఏమీ తెలియని సీనయ్య సుఖపడుతున్నాడు. అన్నీ తెలిసిన రామయ్య తాత సుఖపడుతున్నాడు. మధ్య తనకొచ్చింది బాధ. అన్నం కోసం తాపత్రయపడటం నీచం. అన్నీ తెలిసి తెలియనట్టు బ్రతకడం ఆత్మవంచన. ఈ రెండూ తనకు పనికిరావు. తాను ప్రయత్నించడు. అన్నం తానంతట అది వచ్చి పడాలి. తను ప్రయత్నించడు. సుఖాలు వాటంతట అవే వచ్చి తన్ను ముసురుకోవాలి. కష్టాలు తన దగ్గరకు రాకూడదు. తను ఊహించినవన్నీ జరగాలి. తాను ప్రయత్నించడు. ప్రయత్నించి నెరవేర్చుకోవడం కూడా గొప్పేనా? మూలన ఉన్న ముసలమ్మ చేస్తుంది ఆ పని. ఇక తన ప్రత్యేకత ఏముంది? ఏ ప్రయత్నం లేకుండా అలా జరిగిపోవాలి జీవయాత్ర. లేకపోతే చస్తాం. అనేక కష్టాలు పడి, చిల్లర విషయాలకు అనేక మందితో పోట్లాడి బ్రతికిన దానికంటే చస్తేయే. ఆ పని మాత్రం మన చేతుల్లో ఉన్న పనే. సీతారామరావు చేయగలిగిన పనుల్లో ముఖ్యమైనది ఇదే. ఇక్కడితో గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.